పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే సిలువను గూర్చిన వార్త. సిలువ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అపహాస్యముగా ఎంచబడుతూ ఉంది. సిలువ అంటే 2 చెక్క ముక్కలు కాదండి. సిలువ అనగా శ్రమలు. ఆ శ్రమలు ఎవరిని గూర్చి వచ్చిన శ్రమలై ఉండాలి? క్రీస్తు నిమిత్తమై వచ్చినటువంటి శ్రమలై ఉండాలి. కానీ ఈ రోజున సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అని అంటే ఏంటి తెలుసునండి? శ్రమలు వస్తున్నప్పుడు, బాధల్లో ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, దేవుడు మాకేమేమి చేశాడు అని చెప్పుకుని చాలామంది శ్రమ దినాలు వచ్చాయి 40 దినాలు 40 రోజులు కూడా ఏకాగ్రత కలిగి ప్రార్థించే వారిగా ఉన్నారు. 40 దినాలే కదండి, ప్రతిరోజు కూడా ప్రభు మనకు దయచేసినటువంటి ఆ సిలువను ఎత్తుకున్నట్లయితే ఆ సిలువ మనకు ఏమండి రక్షింపబడుచున్నటువంటి దేవుని శక్తిగా ఎంచబడుతూ ఉంది. కనుక సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఎవరు ఎంచుకోవద్దని, అది దేవుని శక్తి. నీకు శ్రమలు వస్తున్నాయంటే దేవుని శక్తిగా భావించాలి, బాధలు వస్తున్నాయంటే దేవుని శక్తిగా భావించాలి, నిందలు వస్తున్నాయంటే దేవుని శక్తిగా భావించినట్లయితే నీవు సిలువకు సాక్షిగా ఉండే బిడ్డగా దేవుడు నేను దీవిస్తాడని దైవ సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికుల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.